భూ హక్కు చట్టం దీన్ని రద్దు చేయబోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే. చాలా మందికి తెలియదు భూ హక్కు చట్టం అంటే. టీవీలలో మీరు వినే ఉంటారు, టీవీలలో చూసుంటారు. ఈ టీవీలలో దీని మీద పెద్ద ఎత్తున ఒక డిబేట్ బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. అలాగే హైకోర్టు లాయర్లందరూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశారు. మరి కోర్టు కూడా దీన్ని ఆమోదించింది లేదు. దీన్ని ఈనాడు మనం ముఖ్యంగా ఆలోచించాలి. ఈ భూ హక్కు చట్టం అంటే మన తాతలు ముత్తాతలు వంశ పారంపర్యంగా భూమున్న ఇల్లున్న వారసులుగా వాళ్ళకే చెందుతూ ఉంటుంది. అలాంటిది ఈ భూ హక్కు చట్టం అనేటువంటి ఒక జీవో తెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈనాడు ప్రజల్ని ఇబ్బంది పెట్టేందుకు తోడ్పడేటువంటి జీవోని ఈనాడు తీసుకురావడం జరిగింది. దీన్ని ముఖ్యంగా అంటే ఇంట్లో పరిస్థితుల దృష్ట్యా, పిల్లల చదువుల దృష్ట్యా, పిల్లలకు పెళ్లి చేయాల్సిన దృష్ట్యా, పొలమున్నా లేదా ఇల్లున్నా ఏదన్నా తాకట్టు పెట్టుకోవడమో అమ్ముకోవడమో చేయాలంటే ఇవన్నీ చాలా ఇబ్బందులు ఈ జీవో ద్వారా మునుముందు కలగబోతూ ఉన్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ భూ హక్కు చట్టం అనేది ముఖ్యమంత్రి అవుతానే రద్దు చేయడం జరుగుతుంది. ఈ జీవోని రద్దు చేయడం జరుగుతుంది.